అందరికీ తదుపరి వీడియోలో స్వాగతం పలుకుతూ నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో తెలియజేశాను వృద్ధ దంపతుల గురించి. అక్కడి నుంచి వాడు 3 వరాలు ఇచ్చినను వారు ఏమీ ఉపయోగించలేకపోయినారు. వారు యథారూపాన్ని అడిగారు. తదాస్తు అని వారు పార్వతీ పరమేశ్వరులు పక్కింటికి వెళ్తారు. పక్కింటికి వెళ్ళి మేము పార్వతీ పరమేశ్వరులం, మీకు ఒక్క వరాన్ని ఇస్తున్నాను, కోరుకోండి అని చెప్తారు. అక్కడ తల్లి, అందురాలైన తల్లి, కొడుకు, కోడలు, పిల్లలు లేరు వారికి, కొడుకు కోడలకి. ఆ కొడుకు కోడలు పక్కకి వెళ్ళి చర్చించుకుంటారు. ఏం వరం, ఒకటే వరం ఇచ్చారు. వారు ఏం కోరుకుందామని చర్చించుకొని వచ్చి, దేవా, మీరు మా తల్లి గారు బంగారపు ఉయ్యాలలో పండింటి బిడ్డను చూడాలని తెలియజేస్తున్నాం మేము. తదాస్తు అని వారు అదృశ్యమవుతారు. చక్కటి అవకాశం తీసుకున్నారు వాళ్ళు. ఇది కూడా నేను వినడం జరిగింది. చాలా చక్కటి ఉదాహరణ. సుమారుగా 24-25 సంవత్సరాల క్రితం విన్నట్టు జ్ఞాపకం నాకు. చాలా చక్కటి ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను. మరొకటి మన తదుపరి చిన్న వీడియోలో తదుపరి సమాచారంతో వచ్చేదానని తెలియజేస్తూ మీ అందరికీ పదే ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.